హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం ఈవినింగ్ స్నాక్ రెసిపీ తీసుకొచ్చేసాను. అదే చికెన్ మ్యాక్రోనీ. ఈ చికెన్ మ్యాక్రోనీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ఈవినింగ్ స్నాక్లో ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీకి ముందుగా నేను వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, అలాగే కొత్తిమీర, టమాటో, అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వరకు ఇవి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే అలాగే వెజిటబుల్స్ తో పాటు నేను చికెన్ కూడా తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకుని సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఇలా సోక్ చేసి పెట్టుకుంటే చికెన్ త్వరగా కుక్ అవడంతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఈ చికెన్ మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మ్యాక్రోనీ. సో చూసారా, నేను ఇక్కడ మ్యాక్రోనీ అయితే 1 బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసేసుకుంటాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకోవాలండి. వాటర్కి మెజర్మెంట్ అనేది ఏమి ఉండదు. సో మనం ఆ మ్యాక్రోనీ మొత్తం ఉడికేలాగా వేసుకుంటాం. కొంచెం సాల్ట్, అలాగే నూనె కూడా వేసుకొని దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో మీరు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇలా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు మన మ్యాక్రోనీ ఉంది కదా, మ్యాక్రోనీ దీంట్లో వేసేసుకోవాలి. సో వేసేసుకుని చక్కగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి, ఎక్కడ విడిపోకుండా ఉండాలంటే జస్ట్ మనం ఇలా క్రష్ చేయగానే అలాగా 2 ముక్కలుగా అవ్వాలన్నమాట. సో అప్పుడు మనకి మ్యాక్రోనీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. సో వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్లోకి తీసేసుకొని స్ట్రైన్ చేసేసుకుందాము. సో ఇలా స్ట్రైన్ చేసేసుకున్న వెంటనే యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు వేసుకున్నట్టే కొంచెం కోల్డ్ వాటర్ వేసుకుంటే అది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది, అలాగే విడివిడిగా కూడా వస్తుంది అనమాట. సో చూసారా, మ్యాక్రోనీ చక్కగా కుక్ అయిపోయింది, ఎక్కడ దేనికి అతుక్కోలేదు. సో ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో నేనైతే కొంచెం గీ వేసుకుంటున్నానండి, అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే దీంతో పాటు అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే దీంట్లో కొంచెం ఆనియన్ స్లైసెస్ వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం ముందుగా సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. మనం ముందుగా కుక్ చేయలేదు, చికెన్ దీంట్లోనే కుక్ చేయాలి. అందుకనే మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం అనమాట. సో చూసారా, చికెన్ అనేది ఆ వాటర్ తోటే కుక్ అవ్వాలి. అలాగే దీంట్లో మనం సాసెస్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి చక్కగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం వెనిగర్, అలాగే మనం సాసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాము. సో నేను ఇక్కడైతే సోయా సాస్ వేసుకుంటున్నాను. సోయా సాస్తో పాటు కొంచెం చిల్లీ సాస్ వేసుకుంటున్నాను, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నానండి. దాంతోపాటు కొంచెం టమాటో కెచప్ వేసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ సాసెస్లోని అలాగే చికెన్లో ఉన్న వాటర్తో కుక్ అవడం వల్ల ఈ చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో తగులుతుంది కదండి, భలే ఉంటుంది. అలాగే దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా ప్రాపర్గా కుక్ అయిపోయింది కదండి, ఇది పక్కన పెట్టేసుకుని మనం వెజిటబుల్స్ కూడా సార్ట్ చేసేసుకుందాము. దానికోసం ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం బటర్ వేసుకుంటున్నానండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. సో ఆనియన్స్ వేసుకుని చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే మీకు చెప్పినట్టుగా క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, నేను క్యాప్సికమ్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకున్నానండి. అలాగే దీంతో పాటు నేను టమాటో ముక్కలు కూడా వేసుకుంటున్నాను, అవి కూడా ఇట్లా పొడవుగానే కట్ చేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకుని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందు చెప్పినట్టుగా మీకు కావాలంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్,
సాల్ట్ చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి మరీ అంత ఎక్కువ పట్టదు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా చికెన్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో మనం వెజిటేబుల్స్ అన్ని సార్ట్ చేసుకున్నవి దీంట్లో వేసేసుకున్న తర్వాత మనకి పాస్తా మొత్తం వేసేసుకోవాలన్నమాట, మ్యాక్రోనీ. సో ఇలా మ్యాక్రోనీ మొత్తం వేసేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అంటే మసాలాలు, మ్యాక్రోనీ అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా మనం కుక్ చేసేసుకోవాలి. సో జస్ట్ ఒక 2 to 3 minutes ఉంచితే సరిపోతుంది. అన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి ఒక 2 minutes 3 minutes ఉంచితే సరిపోతుంది అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి మ్యాక్రోనీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కొంచెం మరింత ఫ్లేవర్ని ఇవ్వడానికి నేనైతే మ్యాగీ మసాలాని వేసుకుంటున్నాను. మ్యాగీ మసాలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుందన్నమాట. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నేను మ్యాగీ మసాలా వేసుకున్నాను. సో ఇప్పుడు లాస్ట్లో దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, టేస్టీగా ఉండే చికెన్ మ్యాక్రోనీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి, కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. మళ్ళీ ఇంకొక డెలిషియస్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.